సార్ ఇప్పుడు మనం కామన్ ప్రాబ్లమ్స్ కింద చూసుకుంటే జాయింట్ పెయిన్స్ ఆర్ నీ పెయిన్స్ కొంతమంది కొంతమంది కాదు చాలా మంది ఉమెన్లో మనం ఇలాంటి కంప్లైంట్స్ వింటాం. ఏదైనా ఆల్ ఆఫ్ ఏ సడన్ 2 or 3 kgs పెరిగినా నీ పెయిన్ వస్తుంది అనేసి అంటూ ఉంటారు. అండ్ వీళ్ళే కాకుండా బిలో 40 years చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం చాలా కామన్ ప్రాబ్లం మనం ఏం చూస్తున్నామంటే నీ పెయిన్స్ ఆర్ జాయింట్ పెయిన్స్. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎలోపతి మెడిసిన్ వాడితే టెంపరరీ సొల్యూషన్ ఉంటుంది. అది లాంగ్ రన్లో వర్క్ అవ్వట్లేదు అని వెంటనే ఇమీడియట్గా మెడికేషన్ ఆపేస్తారు. అండ్ చాలా సమస్యతో బాధపడుతూ ఉంటారు, చాలా పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. మొదట మీరు జాయింట్ గురించి చెప్పాలంటే ఆ జాయింట్లో కార్టిలేజ్ అనేది ఉంటుందండి, ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు వస్తుందా, లేకపోతే పెరిఫెరల్గా బోన్ అరుగుతుందా, లేకపోతే లెగమెంట్స్ అని ఉంటాయండి బోన్ జాయింట్స్ దగ్గర. లెగమెంట్స్ అండ్ టెండాన్స్ దగ్గర ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ నోటీస్ చేయాలండి. అట్లానే లెగమెంట్స్ తాలూకా ప్రాబ్లం ఉంటే ఎటువంటి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది స్పెషల్గా మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే బోన్ తాలూకా అయితే మనకి ఆ కాల్షియం తగ్గిందా, ఐరన్ తగ్గిందా అనేది కూడా నోటీస్ చేసుకోవాల్సి వస్తుంది. కనుక లోపల ఫ్లూయిడ్ అనమాట, కార్టిలేజ్ తగ్గడానికి ఎటువంటి కారణం అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏమన్నా ప్రాబ్లం ఉండిందా, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమన్నా ఇర్రెగ్యులర్గా చేస్తున్నారా, లేకపోతే వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం లేదా అనేది ఇవన్నీ నోటీస్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే ఆ బోన్ తాలూకా ప్రాబ్లమ్స్ చూసుకున్నా కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, అంటే ఇన్ఫ్లమేషన్ అనమాట, జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే బోన్ దగ్గరకు వచ్చేస్తుంది, అరుగుదల వచ్చేస్తుంది అనమాట. అట్లానే ఆస్టియోపోరోసిస్ అంటారు, అంటే లైక్ ఒక మైసూర్ ముక్కకి చీమలు పట్టేసి తినేసి ఎలా అయితే గుల్లగుల్లగా ఉంటుందో అట్లానే బోన్ మొత్తం గుల్లగుల్లగా అయిపోతుంది, అది ఆస్టియోపోరోసిస్ అనమాట. అట్లానే యాంక్లోయింగ్ స్పాండ్లెస్ అని చెప్పేసి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే బోన్ దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా లైక్ స్టిక్ లాగా అయిపోవడం కానివ్వండి, స్పైన్ కూడా లైక్ కర్వ్ వచ్చేసి ముందుకు వంగిపోవడం కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనం నోటీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటిలో ఏ ప్రాబ్లం వలన వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మనము ఎక్స్రే లేదా ఎంఆర్ఐ ల్యాబ్ టెస్ట్లు ఇవి చూసుకొని, అట్లానే నాడీ అనాలిసిస్ ద్వారాగా ఇవి తీసుకుంటున్నా కూడా బాడీకి పట్టడం లేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల ఇవి అబ్జార్ప్షన్ అనేది సరిగా లేదనేది కూడా నోటీస్ చేసుకొని ట్రీట్ చేసినట్లయితే కనుక ఎటువంటి బోన్ తాలూకా ప్రాబ్లం అయినా మనం ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చండి. ఓకే. అండ్ మీరన్న మెడికేషన్ టైంలో ఉన్నప్పుడు లైక్ క్లోజ్ టు ఎంత టైంలో వాళ్ళు సెట్ అవ్వచ్చు అంటారు సార్? డిపెండ్ ఆన్ ది కండిషన్ అండి. అదే మొదట్లో మనము రొమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్కి లైఫ్లో దీనికి మెడిసినే లేదు, ఎక్కడికి పోయినా కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందే, దీనికి వేరే ఆప్షన్ లేదు అంటారు. అట్లనే వీళ్ళు పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది, దాన్ని బట్టి స్టీరాయిడ్స్ వాడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఇలాగా డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం వచ్చి గ్యాస్ తాలూకా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా సివియర్గా వెయిట్ పెరిగిపోయి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండింది. అలాంటి వాళ్ళల్లో కూడా ఈ జాయింట్ పెయిన్ వస్తుంది. అంటే జాయింట్స్ యొక్క పెయిన్ రావడానికి కారణము చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. పర్టికులర్గా బోన్ తాలూకా ప్రాబ్లం అంటే ఈ కండిషన్ అన్ని మనం చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయాలి, ఈ ప్రాబ్లం వలన ఇది వచ్చింది అనేది. ఇట్లాగా యాంక్లోయింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఏదైనప్పటికీ కూడా మనం రూట్ని అనాలిసిస్ చేసినట్లయితే కనుక మనకు బోన్ కానివ్వండి, బోన్ మ్యారో కానివ్వండి, కార్టిలేజ్ కానివ్వండి, లెగమెంట్ కానివ్వండి, మెనస్కస్ కానివ్వండి, టెండాన్ కానివ్వండి, ఏదైనా కూడా మన మెడిసిన్స్ ద్వారాగా కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ ది కండిషన్. ఓకే. అండ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడికేషనే కాకుండా ఏమైనా సపోర్టివ్ యాక్టివిటీస్ ఏదైనా చేయొచ్చు అంటారా? సపోర్టింగ్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీ పెయిన్ అన్నారు, నీ పెయిన్కి సంబంధించి ఓన్లీ బోన్సే కాదండి, అక్కడ మజిల్ కూడా ఉంటుంది, లైక్ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏ కండిషన్ వాళ్ళు చేయాలి, ఏ ఏజ్ వాళ్ళు చేయాలి, ఎంత ప్రాబ్లం ఉందనేది కూడా మనం ప్రతిదీ రేంజ్ ఆఫ్ మోషన్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. సార్ మనం ఇందాక చెప్పుకున్నట్టు లేడీస్ ముఖ్యంగా కొంచెం వెయిట్ 2 or 3 kgs పెరిగినా నీ ప్రాబ్లం వస్తుంది, నీ పెయిన్ ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటారు. మేబీ ప్రెగ్నెన్సీ తర్వాత లైక్ ఆఫ్టర్ డెలివరీ కొంచెం వెయిట్ పెరుగుతారు అండ్ నీ పెయిన్స్ అప్పుడు కూడా వస్తున్నాయని చాలామంది కంప్లైంట్స్ చేస్తారు. అది ఎంతవరకు నిజం అంటారు? అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ అండి బోన్ తాలూకా ప్రాబ్లం చూసుకున్నట్లయితే లైక్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంత వెయిట్ అనేది మోస్తుంటారు, లైక్ బేబీ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో కొంచెం కాల్షియం టాబ్లెట్లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి.
కొంతమందిలో ఏమిటంటే కాల్షియం టాబ్లెట్లు తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉండింది, బ్లడ్ కూడా మంచిగా పెరుగుతుంది. అలాంటి వాళ్ళలో కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీలో అంటే వాళ్ళ జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా బోన్ తాలూకా ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే లైక్ రొమటాయిడ్ లాంటివి కానివ్వండి, యాంక్లైటిస్ స్పాండిలైటిస్ కానీ ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఈ పెయిన్స్ వస్తాయి. అట్లానే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ లాక్టేషన్ మదర్స్ ఏంటంటే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఉంటే ఇంతవరకు లూజ్గా ఉన్న మజిల్ ఏదైతే ఉందో అవి ఫిట్గా అయ్యేదానికి, ఇంకా లాక్టేషన్ మదర్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ అయ్యేదానికి ఉపయోగం ఉంది. అట్లానే నీ పెయిన్స్ అన్నారు కదా, నీ పెయిన్స్ కూడా కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక లేడీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక కుటుంబం మొత్తం కూడా హెల్త్ ప్రాబ్లంలు పడ్డట్టండి. అట్లానే వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్నింగ్కి పర్టికులర్గా ఈ బోన్ ప్రాబ్లం ఉంది లేదంటే ఈ జాయింట్ ప్రాబ్లం ఉందంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి. లైక్ హోమ్ రెమెడీస్ చూసుకుంటే కనుక ఒక హాట్ వాటర్లో రైట్ లెగ్, లెఫ్ట్ నార్మల్ వాటర్లో ఓ లెగ్ పెట్టుకొని మనం ఉన్నట్లయితే కనుక బాడీ తాలూకా సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్క్యులేషన్ పెరగడం ద్వారాగా కొంత నీ పెయిన్స్ తాలూకా కార్టిలేజ్ అనేది జనరేట్ అయ్యి సర్క్యులేషన్ ద్వారాగా ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కొంచెంగా తగ్గే అవకాశం ఉంది. ఓకే, వెరీ నైస్ రెమెడీ సార్. అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మెన్లో కానీ ఉమెన్లో కానీ రాకుండా ఉండాలి అంటే ఎట్లాంటి యాక్టివిటీస్ మనం మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇదండి, మినిమమ్ జాయింట్స్కి సంబంధించి రేంజ్ ఆఫ్ మోషన్ ఫ్రీ మూమెంట్స్ ఉంటాయండి. చేతులు పైకి లేపడం కానివ్వండి, గుండ్రంగా తిప్పడం కానివ్వండి, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనమాట. మినిమం ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ బోన్కి సంబంధించిన కాల్షియము, జింక్, ఐరన్, మెగ్నీషియం ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్స్ తీసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇంకా పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి పిల్లలు పుట్టిన తర్వాత వరకు వాళ్ళు ఉండే పర్సనల్ లైఫ్ విధానంలో కూడా కొన్ని పొజిషన్స్, ఇర్రెగ్యులర్ పొజిషన్స్ ఉంటాయి. అవి తీసుకోకుండా హెల్తీగా కొన్ని పొజిషన్స్ తీసుకున్నట్లయితే కనుక వాటి నుంచి కూడా వెనక్కి రావచ్చండి, ఆ పెయిన్స్ నుంచి తగ్గించుకోవచ్చు. సార్ మరి అలాగే చూసుకుంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నీ పెయిన్స్ కానీ, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ కానీ, రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లైక్ డాక్టర్స్ ఎవరైనా యాక్టివిటీస్ సజెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు, బట్ స్టిల్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అవ్వదు, లేదా లైక్ ఇంకా ఏదో డిస్కంఫర్ట్ అది ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎందువల్ల ఆ డిస్కంఫర్ట్ వస్తుంది? వాళ్ళు ఇమీడియట్గా రిలీఫ్గా ఫీల్ అవ్వలేరా? రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చండి. ఏంటంటే దీనికి లైఫ్ స్టైలేనండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తీసుకోవడం వల్ల వెంటనే చల్లగా అయిపోయి డైజెషన్ పాయింట్ ఆఫ్ యాసిడ్స్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం కానివ్వండి, లేదంటే లేట్ నైట్ తీసుకునే ఫుడ్లో యాసిడ్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం కానివ్వండి, ఏది ఫుడ్ తీసుకున్నా కూడా ఎర్లీగా తిన్నా లేట్ నైట్ తిన్నా డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అవ్వాలి. కాబట్టి అక్కడ సఫిషియెంట్గా యాసిడ్స్ రిలీజ్ అవ్వకపోతే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ అబ్జార్ప్షన్ తాలూకా ప్రాబ్లమ్స్గా కన్వర్ట్ అవుతాయి. అట్లానే మనం ల్యాబ్ టెస్ట్లో చూసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఉందన్న విషయాన్ని అక్కడ మనం నోటీస్ చేయొచ్చు. లైక్ యూరిక్ యాసిడ్ కానివ్వండి, సిఆర్పిలో కానివ్వండి, ఈఎస్ఆర్లో కానివ్వండి, లైక్ డైజెషన్ పాయింట్ ఆఫ్ అబ్జార్ప్షన్లోని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ నుంచే మనం చూసుకున్నట్లయితే లైక్ బ్లడ్ టెస్ట్లో చూసుకుంటే మనకి యూరిక్ యాసిడ్ కానివ్వండి, ఈఎస్ఆర్ కానివ్వండి, సిబిపిలో కానివ్వండి, ఇలాంటి ఇంకా రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కానివ్వండి, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనం బ్లడ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి రూట్ అనేది మనకు నోటీస్ చేయడానికి అవుతుంది. కామన్గా బయట వాడే మెడిసిన్స్ లేదంటే ఇంకేదైనా వాడుకుంటే సిమ్టమ్స్ రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది తప్ప క్యూర్ అయ్యేదానికైతే అవకాశం లేదు. అదే మనం చెప్పే విధానం చూసుకుంటే కనుక లైక్ నేచర్ గ్లిటెడ్గా ఉంటుందండి. మనకి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పుకున్నాం కదండి, వాళ్ళల్లో అంటే ఉదయాన్నే నొప్పులు ఎక్కువగా ఉండి సూర్యుని వేడి తగులుతున్నప్పటికల్లా నెమ్మదిగా నొప్పులు తగ్గే అవకాశం ఉంది. సో దీనిని నేచర్ రిలేటెడ్గా మనము ఎండ ఉన్న క్రమంలో ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే సఫిషియెంట్ ఫుడ్ ఏం తీసుకోవాలో చెప్పినట్లయితే కనుక వీళ్ళకి ఉన్న ప్రాబ్లం తగ్గడమే కాదండి, ఫ్యూచర్లో రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో కంప్లీట్ క్యూర్ అనేది మన విధానంలో మాత్రమే ఉందండి. అట్లనే మీరు ఇందాక అన్న మాటల్లో యాక్టివిటీ గురించి చెప్పారు. అట్లానే ఇలాగా స్టిఫ్ అయ్యి ఫ్రోజన్ లాంటివి స్వెల్లింగ్, రెడ్నెస్ ఉన్న జాయింట్స్ తాలూకా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఫ్రీ అవుతుందన్న ఉద్దేశంతో కొంచెం హైగా ఎక్కువ యాక్టివిటీ చేసేదానికి, కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జాయింట్స్లో లెగమెంట్స్ అనేవి కొంచెం వీక్గా ఉంటాయండి. సో వాటి మీద ఇంకా లోడ్ ఎక్కువ పడి ఇంకా సివియర్గా పెయిన్ పెరిగే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఏంటంటే సరైన డాక్టర్ సలహా తీసుకొని
ఎక్కడా తగ్గదు అంటున్నారు కాబట్టి మన నంబర్ కూడా ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఫ్రీగానే కాల్ చేసి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు, మనం చెప్తాము. అట్లానే వాళ్ళ రిపోర్ట్స్ కూడా మనకు ఫార్వర్డ్ చేసినట్లయితే టోటల్గా అసలు ఏ ప్రాబ్లం వల్ల వచ్చిందనేది కూడా మనం కంప్లీట్ క్యూర్ ఎలా చేసుకోవాలో కూడా మనం గైడెన్స్ ఇస్తాము. కంప్లీట్ క్యూర్ అనేది ఈ బోన్ తాలూకా ప్రాబ్లమ్స్ మనం ఖచ్చితంగా ఇవ్వచ్చండి. లైక్ ఆ బోన్ ఫ్రాక్చర్ అయిన కేసులు తప్ప లైఫ్ లాంగ్ మెడికేషన్స్లో ఉండాలి ఈ ప్రాబ్లం అన్న వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూపించగలుగుతాం. సార్ మరి ఇప్పుడు సివియర్గా పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మెడిసిన్ వేసుకున్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అనేది రాదు. ఏంటో ఇంకా ఇరిటేషన్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఇన్స్టాంట్ రిలీఫ్ అట్లీస్ట్ 1 డేలో ఏదైనా రిలీఫ్ వచ్చే పద్ధతి ఏదైనా ఉందా? రిలీఫ్ కావాలంటే ఉండిందండి. అయితే వాళ్ళు మెడికేషన్స్ ఏమన్నా పవర్ఫుల్ మెడికేషన్స్లో ఉన్నారా, స్టెరాయిడ్స్ వాడుతున్నారా అనేది చూసుకోవాలి. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి, మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి, వాళ్ళ జాబ్ని బట్టి, లాక్టేషన్ మదర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి, లేక ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇవన్నీ చేయొద్దు. జనరల్గా ఉన్న పర్సన్స్ హెల్తీగానే అదే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలి, లైక్ బోన్ తాలూకు ఇష్యూస్ అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానివ్వండి, కొంచెము 2-3 రోజులు ఫాస్టింగ్ ఉండగలిగితే కనుక ఖచ్చితంగా రిలీఫ్ అనేది అయితే దీంట్లో చూడొచ్చండి. పర్మనెంట్ క్యూర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని నాడీ అనాలిసిస్ మన దగ్గరికి వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ అనేది ఇవ్వగలుగుతాం.